దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి దేవుడు మన ప్రేమించి తన కృపతో మన వెళ్ళ తన కటాక్షించి ఆయన కనికరమును కటాక్షము దయచేసి రాత్రంతా మన కాపాడిన తండ్రి కదా, ఆయన కటాక్షం మనతో ఉంచాడు. ఈ మాట మరీ ఎందుకంటే దేవుని కటాక్షంతోనే ప్రతి మనిషి కూడా ప్రతి మనిషి కూడా క్షేమంగా ఉండటకు తన కలగజేస్తున్న మహాకనికరము. ఈ విషయాన్ని మొదటగా మనం తెలుసుకోవాలి. ప్రేమైన సహోదరి సహోదర, ప్రభునందు తన కృపలో తన కనికరముతో మనకనిచ్చిన రక్షణ బట్టి కానీ మనకిచ్చిన మహాకృపను బట్టి, ఎందుకంటే ఆయన మనకు సమీపమైన దేవుడు, మన ప్రేమిస్తున్న దేవుడు. ఈ ఉదయకాలము చాలామంది వ్యక్తిగతంగా చాలా పెందరకటల విషయం మొరపెట్టేవారు, లేక కుటుంబం కోసం అంగలార్చేవారు, దైవ సన్నిధి కోసం ఎదురు చూసేవారు. పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధిలో మనం విషయాన్ని చూస్తున్నప్పుడు ఆయన ప్రేమ కరుణ కటాక్షం అనేది ఆయన మన మధ్య నిరూపించిన వాడు. దేవునితో నిలిచిన వారిని, ఆయన కోసం కనిపెట్టుకున్న వారిని, ఆయన మాట మీద లక్ష్యం ఇచ్చేవారిని ఆయన అన్నడు కూడా దాటిపోయేవాడు కాదు. ఎందుకంటే ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఆయన న్యాయం తీర్చే దేవుడు. వారెవరైనా కావచ్చు, దేవుని కోసం కనిపెట్టుకునే వారిని ఆయన తప్పకుండా వారి న్యాయం తీర్చే దేవుడు. యెషయా గ్రంథం దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఈ దేవుని యొక్క అంశం మనం చూస్తే యెహోవా న్యాయం తీర్చే దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. ఈ ఉదయకాలంలో వాగ్దానం చేస్తున్నవాడు, దేవుని యొక్క మాటను నమ్మిన ప్రతి వారి వల్ల న్యాయం తీర్చే దేవుడు. యెషయా గ్రంథము 30 అధ్యాయంలో చూస్తున్నప్పుడు యెషయా గ్రంథము 30 అధ్యాయంలో చూస్తున్నప్పుడు 18 వచ్చిన ఈ మాట చెప్తున్నాడు. న్యాయం తీర్చడం కోసం ఏం చేస్తున్నాడు? తన కృపను బట్టి ఆయన కరుణించే విషయమై ఆయన ఉద్దేశం ఏంటి? ప్రభు వాక్యం చరుస్తుంది. ఆమేన్. కావున ఆమె యందు దయ చూపవలనని ప్రియమైన సహోదరి సోదర, ఈ ఉదయ కాలంలో సహాయం కోసం, ఆదరణ కోసం, లేక మన జీవితంలో కొందరు కొన్ని పరిస్థితులు చిన్న చిన్న పొరపాట్లు చాలా పెద్దగా సంభవించి జీవితంలో చాలా అంటే మానని మచ్చతో ముద్ర వేయబడేవారు ఉంటారు. ఆదరణ లేక, సహాయం లేక, నెమ్మది లేక, ఎటువంటి సహాయం వస్తుంది అని వెతుకుతూ, లేక ఏ విధంగా మనకు మేలు కలిగిద్దని వెతుకుతూ దేవుని మాట కొరకు కనిపెట్టుకుని ఉండేవారు ఉన్నారు. మనుషుల ద్వారా నష్టపోయిన వారు. ఈ ఉదయ కాలంలో నేను కొన్ని విషయాలు నేను చూసినప్పుడు కూడా కొందరు మనుషులపై ఆధారపడినప్పుడు జరిగిన నష్టం ఏంటో, లేక వారెవరైనా ఎంత సమీపస్తులు అయినను కొన్ని సమయంలో చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మని దుఃఖపట్టేవారిని చూస్తుంటాం. దేవుని యొక్క మాటను బట్టి మనం గ్రహిస్తే, లేక దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క నాన్న బట్టి చూస్తున్నప్పుడు
మనకి ఆదరణ దొరకని విషయం. సహోదరి, మనము దేవుడు ఎవరో వెరగకొని బ్రతుకుతున్నప్పుడు న్యాయం తీర్చే దేవుడి దగ్గరకు వచ్చాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. నీ యందు దయ చూపాలని నేను వెతుకుతున్నవాడు. మీ యందు దయ చూపని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. మిమ్మల్ని కరుణింపవలని ఆయన నిలవబడి ఉన్నాడు. మిమ్మల్ని కరుణింపవలనైనా ఎంత ఆశ ఆసక్తి ఆలోచించండి. దేవుడికి మన మీద ఉన్న ఆశ, నా ప్రియమైన సహోదరి సోదర, ఈ ఉదయ కాలంలో అవును, శరీరంలో వచ్చిన వ్యాధిని బట్టి కానీ, మనసులో ఉన్న రోధన బట్టి కానీ, మనం కొన్ని సమయాల్లో చూసినప్పుడు ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో ఈ విషయం మనం చూస్తే మనకున్న బాధను బట్టి చాలా మంది ఉదయకాల్లో నిరాశ చెందుతూ ఉంటారు. భవిష్యత్తు ఏంటి? దేవుని వెతకటం కావాలి. దేవుని కోసం వెతుకుతూ ఉన్నవారు ఉన్నారు, దేవుని మాట కోసం వెతికేవారు ఉన్నారు. ఆలోచించాలి. పరిశుద్ధాత్మ దేవుని మాట మనం కైకొంట కోసం మనం ఆశించాలి. న్యాయం తీర్చే దేవుడు ఇక్కడ ఎందుకు అన్నాడంటే, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఈ విషయం నీకు తెలుసా? దుఃఖాకాంతులైన వారు కావచ్చు, ఒక్కన మనకు అన్ని విషయాలు కూడా ఉండి కూడా కొన్నిసార్లు మనకు న్యాయం జరగకపోవచ్చు. కానీ దేవుడు చదివిస్తున్న మాట బట్టి చూస్తే నిన్ను కరుణించవాలని ఆయన నిలవబడి ఉన్నాడు. ఎందుకంటే ఆయన న్యాయం తీర్చే దేవుడు. తన కృపతో నిన్ను కలుసుకునే దేవుడు. తన కటాక్షానికి దయచేసి నిన్ను కరుణించేవాడు. తన పరిశుద్ధ నామను బట్టి నీకు సహాయం చేయటకు నిరీక్షణ దేవుడు. అందుకనే నిలవబడి ఉన్నాడు, నీకు సహాయం చేయాలని. ఆలోచించు. నువ్వు ఎవరినో కాదు వెతికేది, యేసయ్యను వెతుకు. యేసయ్యను వెతికినప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు ఆయన వెతుకుతున్నప్పుడు, ఆయన పరిశుద్ధ నామను బట్టి నువ్వు ఆయన వెతుకుతున్నప్పుడు నీకు న్యాయం చేసేవాడు, సహాయం చేసేవాడు. మెక్క గ్రంథము 4:3 చూస్తే పరిశుద్ధ వాక్యం చలుస్తుంది. మేక ఆయన మధ్యవర్తి అయి అనేక జనములు అంటే వారెవరైనా కావచ్చు, పరిశుద్ధ దేవుని వెతుకుతున్నప్పుడు, ఈ సర్వోన్నతమైన దేవుని వెతుకుతున్నప్పుడు యుద్ధములు, పోరాటాలు, సమస్యలు, సమాధానం లేనివి. మనిషి జీవితంలో సమస్యలు అనేది అంటే కొన్ని చాలా యుద్ధము, కత్తి పెట్టుకుని యుద్ధం చేసిందనకంటే మనిషిని కృంగజేస్తూ ఉంటాయి. నిత్యం మనసుతోనూ హృదయముతోనూ పోరాడే కొన్ని యుద్ధాలు, మనస్థాపనతో, హృదయ రోదనతో చాలా జీవితాలు చూసినప్పుడు అన్ని వెండి కూడా కృంగిపోతూ నాతో కొందరు చెప్పుకుంటూ ఉంటారు, నేను ఇంత న్యాయం చేశాను కానీ వారు నన్ను ఇంత మోసం చేశారు. అవునా? కొన్ని సమయంలో ఉదయముగా చాలా మంచిది, ఒక టీచర్ నాతో చెప్పిన మాట విన్నాను. కనుక తన జీవితంలో ఉన్న పరిస్థితిని బట్టి నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా కానీ ప్రభు న్యాయం చేసే దేవుడు, కనికరించే దేవుడు. అనేక జనములకు న్యాయం తీర్చును, దూరము నివసించు బలమగల అన్ని జనులకు తీర్పు తీర్చును,
వారు తమ ఖడ్గములను నాకట నక్కలుగాను తమ వీటులను మచ్చుకత్తులుగాను సాగొట్టుదురు. జనము మీద జనము ఖడ్గము ఎత్తక ఉండదురు. అదే న్యాయం. జనం మీదకి జనము ఖడ్గం ఎత్తకుందరు. యుద్ధము చేయటం నేర్చుకొనట జనులకు మానవేద్దరు. క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామను బట్టి అనేకులు వారి వరక ఈ దుష్ట ప్రవర్తన విడిచిపెట్టిన వారు, సమాధానం వెతుకుతున్నవారు. దేశం మీదుగా దేశాన్ని కాపాడుకోవడానికి సిద్ధపరచుకోవడం తప్పుంటలేదు, కానీ సమాధాన పరిశుద్ధుడు. కొందరు రాజుల గురించి చెప్పాడు, వారి చుట్టూ కూడా సమాధాన పరిచాడని. వారి వేలికలో యుద్ధములు లేకుండా పోయినాయని. కారణం ఏంటంటే దేవుడు వారికి న్యాయం తీర్చాడు.